వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, ఫీచర్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను బై. వీడియో కొంచెం లెంత్గా ఉండే అవకాశం అవుతుంది బై, లాస్ట్ దాకా చూడండి అని చిన్న రిక్వెస్ట్. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే గిట్లా ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ చేయండి. ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను క్రెడిట్ వాళ్ళకే. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏం చేసినట్టు మన యాక్షన్ ప్యాక్డ్ అక్షయ్ కుమార్ గారి సీన్ అయితే పెట్టారు ఇక్కడ. సో మెయిన్ ఇక్కడ హైలైట్ చూసుకుందాం ఏంటంటే MediaTek Dimensity 8400 Pro అల్ట్రా ప్రాసెసర్ తీసుకొచ్చారు బై. 6000 mAh బ్యాటరీ, 90 watts ఛార్జర్. ఫస్ట్ ఫోన్ ఇన్ ఇండియా టు లాంచ్ విత్ HyperOS 2.0తో పాటు వస్తుంది. అండ్ సోనీ వాళ్ళది LYT600 కెమెరా, IP66, 68, 69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్యాటర్న్ కూడా బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కూడా బాగుంది బై. అండ్ AI ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే బై, నాకు యూనిక్నెస్ ఏందనిపించింది అంటే బై, ఫస్ట్ బ్యాటరీ అనమాట. సో బై ఏమనాలి అయినా 6000 mAh బ్యాటరీ అంటే ఈజీగా మీకు యావరేజ్ యూజర్ అయితే మాత్రమే దగ్గర 2.5 days ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ యూజర్ అయితే ఇట్లా 1.5 day, హెవీ యూజర్ అయితే ఇట్లా 1 day ఫుల్ డే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి ప్రాసెసర్ బై. ఇక్కడ MediaTek Dimensity 8400 మంచి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చి 4nm ప్రాసెసర్. అండ్ ఇక్కడ ఏమంటారు బై, సేమ్ ఆర్కిటెక్చర్ యాజ్ MediaTek Dimensity 9400 అన్నమాట బై. సో సేమ్ ఆర్కిటెక్చర్ టైప్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ UFS 4.0 ఇచ్చారు బై. LPDDR5X ర్యామ్తో పాటు ప్రొవైడ్ అయితే చేసిర్రు అన్నమాట. అండ్ ఆల్సో 3D ఐస్ లూప్ సిస్టమ్ అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు. 3D ఐస్ సిస్టమ్ అంటే టెంపరేచర్ అవుతుంది బై, ఈజీగా కంట్రోల్ అవుతుంది అంటారు. అండ్ కిందకి వచ్చేద్దాం ఇంకేమున్నాయి హైలైట్స్ అంటే బై, HyperOS ఉంది బై. HyperOS 2.0తో పాటు వస్తుంది, మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా ఉంది. అండ్ 6000 mAh బ్యాటరీ బై, 90 watts ఫాస్ట్ ఛార్జర్. సో తొందరగా ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్తో పాటు చూసుకోవచ్చు, కింద సిమ్ స్లాట్, మైక్ అండ్ ఆల్సో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాటరీకి సంబంధించిన టెంపరేచర్స్, ప్రొడక్షన్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసారు బై. మంచి బ్యాటరీ హెల్త్ కూడా ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది, కంగావాల్సిన అవసరం లేదు. 1.5K రెజల్యూషన్తో పాటు అయితే మంచి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇక్కడ HDR10+ సర్టిఫికేషన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఐ ప్రొడక్షన్తో పాటు సర్టిఫికేషన్స్ అయితే అవి కూడా వచ్చినాయి. IP68, 69, 66 ప్రొడక్షన్తో పాటు కూడా మనకు మెన్షన్ అయితే చేసినప్పుడు సోనీ వాళ్ళ కెమెరాతో పాటు వస్తుంది విత్ OS అనమాట. LYT600 బాగుంది, ఎక్కువ హంగులు లేవు బై. ఇక్కడ 50 MP మెయిన్ కెమెరా వస్తుంది సోనీ వాళ్ళది. అండ్ 20 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. సో మెయిన్ అవే అనమాట. సెకండరీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఇక్కడ చూసుకోవచ్చు పిక్చర్లో సెకండరీ కెమెరా ఉంది కానీ దాన్ని ఎక్కువ ఫోకస్ అయితే చేస్తలేదు. సో స్పెసిఫికేషన్స్లో సపరేట్గా మెన్షన్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే 4K 60 fps OS అండ్ ES సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ మోషన్ ట్రాకింగ్ ఫోకస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మంచి ఫీచర్స్ అయితే పెట్టారు. AI శాంపుల్స్ ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి. అండ్ జెమినై, గూగుల్ వాళ్ళ జెమినైతో పాటు కూడా వస్తుంది అన్నమాట AI ఫీచర్స్. 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బై. పోకో ఎల్లో కలర్ ఉంది, ఒబ్సిడియన్ బ్లాక్, నెబులా గ్రీన్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి కొన్ని హైలైట్స్ అనమాట బై. సో ఫోన్ ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది బై, చూపించేస్తాను ఇక్కడ. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే స్టాక్ అయిపోయినట్టు ఉంది. సో ఇక్కడ కమింగ్ సూన్ అని ఉంది. సో స్మార్ట్ ఫోన్ అయితే 28,000 ఉంది బై. ఇక్కడ 8GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్, తర్వాత 12GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్ 30,000 ఉంది. సో 8GB ర్యామ్ వేరియంట్ తీసుకోవచ్చు అయితే అంటాను. పోర్ట్స్ గురించి చూసుకుంటే బై, ఇక్కడ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రకర్ కీస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం బై IR బ్లాస్టర్, డ్యూయల్ మైక్స్, సిమ్ స్లాట్ అండ్ డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. బాగుంది, లైక్ క్లీన్ స్మూత్ లుక్ అంటారు కదా, సో అది లుక్తో పాటు అయితే వస్తుంది. నాకైతే జర నచ్చింది స్మార్ట్ ఫోన్. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో స్మార్ట్ ఫోన్ ఏమొస్తుందంటే MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ యొక్క కోర్ చూసుకుంటే 3 tier ఏమంటారు 3 tier టైప్తో వచ్చింది అన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఒక కోర్ వచ్చేసరికి అయితేనేమో ARM Cortex A725 కోర్ వచ్చేసరికి అయితేనేమో 3.25 GHz ఉంది. తర్వాత మిగతా Cortex A75 కోర్స్ వచ్చేసరికి ARM వాళ్ళవి 3 GHz మీద ఉంది. మిగతా 4 Cortex వాళ్ళవి A75 కోర్స్ వచ్చేసరికి 2.1 GHz మీద ఉంది అనమాట. అంటే సేమ్ కోర్స్ బై. అక్కడ కోర్స్ ఏవైతే ఉన్నాయో సేమే ఉన్నాయి, కానీ ఇక్కడ స్పీడ్ ఏదైతే ఉందో డిఫరెంట్ ఉంది బై. సో ఒక కోర్కి ఏమో 3.2 GHz ఇచ్చారు, ఇంకోటి వచ్చి 3 GHz, మిగతా 4 వచ్చి 2.1 GHz మీద. సో ఇక్కడ
ఏమవుతుందంటే హెవీ టాస్క్ ఏదైతుందో ఒక్కొక్క కోర్ చూసుకుంటుంది, మీడియం టాస్క్లు ఏమి మిగతా 3 తీసుకుంటాయి, బ్యాక్గ్రౌండ్ టాస్క్లు ఏవైతే మిగతా 4 చూసుకుంటాయి అనమాట. అట్లా ఆర్కిటెక్చర్ బిల్డప్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాలియా G7220 వస్తుంది. 8.4 mm థిక్నెస్, 3.5 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొడక్షన్ అండ్ ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేస్ 128 రిఫ్రెష్ రేట్ పై చాలా అంటే చాలా మంచిగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 10 బిట్స్ తో పాటు కూడా వస్తుంది. అండ్ కెమెరా బై, సో కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళది LYT600 కెమెరా యూజ్ చేసారు. ఇక్కడ ఓఎస్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇక్కడ మెన్షన్ చేశారు. సెకండరీ కెమెరా సో ఇంతగానం పెడుతున్నాం 8 మెగాపిక్సెల్ ఏందిరా అన్నట్టు అనిపించింది. సో పర్లేదు, ఏం చేస్తాం బై. ప్లస్ ఏంటంటే 2 మెగాపిక్సెల్ 1 మెగాపిక్సెల్ అనుకోకుండా తలకనొప్పి ఏం పెట్టలేరు. డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ఇచ్చారు బై సెల్ఫీ కెమెరా, ఇది బాగుంటుంది. అండ్ ఈ ప్రైస్ కేటగిరీకి అయితే పర్లేదు బై. 4K 60 fps రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 6600 mAh బ్యాటరీ విత్ 90 watts టర్బో ఛార్జింగ్ ఉంది. ఈజీగా చెప్తున్నా కదా, నా ఒపీనియన్లో యావరేజ్ యూజర్కి 200 days ఈజీగా వచ్చేస్తుంది అదొకటి. అండ్ ఇక్కడ స్టాండర్డ్ ఎడిషన్కి బ్యాక్ కేసెస్ కాబట్టి కొంచెం వెయిట్ డిఫరెన్స్తో పాటు అయితే పెట్టిరు ఇక్కడ. సో అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. 2-3 grams వెయిట్ డిఫరెన్స్తో పాటు అయితే వస్తుంది. ఫేస్ అన్లాక్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ 5G ఎనేబుల్ స్మార్ట్ ఫోన్ బై 2 నెట్వర్క్, స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ 2 నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.4, Wi-Fi 6, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వస్తుంది. నావిగేషన్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే GPS, AGPS, గ్లోనాస్, గ్యాలియస్, బైడియస్, QGSS అండ్ నావిక్ బై. సో నావిక్ వచ్చేసరికి అయితే మన ఇండియన్ వాళ్ళది. అది సెన్సార్ చూసుకుంటే IR బ్లాస్టర్ వస్తుంది మీకు. IR బ్లాస్టర్ అండ్ ఇన్ఫ్రారెడ్ అనమాట. అవి రిమోట్ లాగా కూడా యూజ్ చేస్తుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అది. అండ్ NFC వస్తుంది. ambient light sensor, accelerometer, electronic compass, proximity sensor, gyroscope, hall sensor, barometer sensor and హార్ట్ రేట్ డిటెక్షన్తో పాటు కూడా వస్తుంది. సో డ్యూయల్ సీరియల్ స్పీకర్స్ ప్లస్ డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. హైపర్ వాయిస్ వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది అనమాట. సో Android 15 వస్తే మీకు 16, 17 and 18 3 Android వర్జన్స్ దాకా కూడా మీకు అప్గ్రేడ్ అవుతుందో అది వస్తుంది. 4 సంవత్సరాల దాకా సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతున్నాయో గ్యారంటీ వస్తున్నాయి. బాక్స్లో ఏమొస్తున్నాయంటే పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. 90 watts ఛార్జరు, సిమ్ ఇంజెక్టర్ పిన్, కవరు, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చనా అంటే ఫీచర్ వైజ్ అయితే పోయి చాలా బాగా నచ్చింది. కానీ ఇప్పటికంటేనూ స్మార్ట్ ఫోన్ ఓవర్ ప్రైస్డ్ ఉంది. అదేందన్నా అంటే పోయి కొన్ని సిచ్యువేషన్స్లో కెమెరా కాడ కానీ కొన్ని నా ఒపీనియన్లో జెన్యున్గా పోయి కొంచెం స్లైడ్గా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. యూనిక్నెస్ ఉంది పోయి దీనికి. బ్యాటరీ కూడా యూనిక్నెస్ ఉంది, కెమెరా సెటప్ బాగుంది, లుక్ ఫీచర్స్ అంతా కూడా బాగున్నాయి. కానీ ఎక్కడనో అరే ఫీచర్స్ కొంచెం ఎక్కువ చూపించారు, యాక్చువల్ ప్రైస్ 25,000 ఉంటే బాగుండేది కదా అన్నట్టు నా ఫీలింగ్ అనమాట అది. సో అందుకే నేనైతే ఒకటే మాట అంటున్నా భయ్, నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ అయిపోయింది. ప్లస్ ఇంకా టైం పడుతుంది కాబట్టి స్టాక్ రానికే 28,000 ఉంది ఇక్కడ మీకు కింద కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఇన్ కేస్ ఏమైనా ఎక్స్చేంజ్ కొడితే ఇట్లా డిస్కౌంట్ ఇంకా తక్కువకి వస్తుంది మీకు. నా జెన్యూన్ అడ్వైజ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ మీద సేల్స్ వస్తాయి కదా, సేల్ వచ్చినప్పుడు వాళ్ళు 1000 రూపాయలు 2000 తగ్గిస్తారు. అప్పుడు మీరు ఈ కార్డ్ ఆఫర్స్ అప్లై చేయండి. అప్పుడు అది మీకు 25,000 to 24,000కి వస్తుంది. అప్పుడు తీసుకోమంటాను. అప్పటిదాకా పోయి వెయిట్ చేయండి, పైసలు జమ చేసుకోండి అప్పటిదాకా అనేసి అయితే ఒక మంచి అడ్వైస్ అయితే నేను ఇస్తున్నాను. స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వైజ్ బాగుంది బై. అండ్ పోకో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ జర పర్లేదు. ప్లస్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది కాబట్టి నాకైతే నచ్చింది స్మార్ట్ ఫోను. కానీ ఏంటంటే సేల్స్ వచ్చినప్పుడే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమని ఒక ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. మీకైతే అర్థమైపోయింది కదా, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అయితే చెప్పినాను కదా. సో ఓవరాల్గా మీరు ఏమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి? ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.